ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనను ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, వేణోళ్ళ కొని ఆడినా నా ఆశలు తీరవే, ఏనోళ్ళ కొని ఆడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, వేణోళ్ళ కొని ఆడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ కొని ఆడినా నా ఆశలు తీరవే, యేసయ్యా నీవే నాకని
వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి, జీవం గల దేవుడా, జీవాధిపతి, జీవించువాడా, జ్యేష్ఠుడా, జయశీలుడా, ఘనత ప్రభావాలు గల తండ్రి, మహిమ ప్రభావాలు గల యేసయ్యా, నిత్యం పరిశుద్ధ 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 పరిశుద్ధులని కొనియాడబడిన దైవమా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువా, మీ ఘనమైన మహిమ గల నామనిస్తూ, మహోన్నతమైన నామని, సజీవమైన నామని, శక్తి గల, కరుణ గల, కృప గల, దయగల, ప్రేమ కలిగిన మీ నామానికి స్తోత్రం అయా. మీ పరిశుద్ధ పాదాలకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో మా పైన వాడా స్తోత్రం, విమర్శన వాడు వీల్చిన విడవని దేవుడా, మీ పాదాలకు స్తోత్రం. ఈరోజు సజీవంగా ఉంచినందుకే స్తోత్రం. మీరు చేసిన మేలులన్నిటి బట్టి స్తోత్రం, ఉపకారములన్నిటి బట్టి స్తోత్రం, కృపా కనికరాలను బట్టి స్తోత్రం. మీ దయ, మీ వాత్సల్యతకే స్తోత్రం, మీరు పొందిన దెబ్బలకై స్తోత్రం, మీరు కాచిన రక్తముకై స్తోత్రం అయా. లోకంలో, పాపంలో, అంధకారంలో, చీకట్లో ఉన్నటువంటి పాపంలో, బంధకాల్లో కట్టబడిన స్థితిలోనే మమ్మల్ని నడిపించిన దేవా, మీకే స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకే స్తోత్రం అయా. మా తెలివి, మా జ్ఞానం, మా ఆస్తో, మాకున్న ఇల్లు వాకిలు, మాకున్నటువంటి అయా అందచందాలో ఇంకా మేము కలిగి ఉన్న దేనిని బట్టి కాదు, కానీ కేవలం మీ కృప మీ కృప మీ కృప మీ కృప నిలబెట్టి నడిపిస్తూ ఆదరిస్తూ ఓదారుస్తున్నది మీ కృపే. మీ కృపే అయా బలపరుస్తున్నది మీ కృపే, ఓదారుస్తున్నది మీ కృపే, సహిస్తున్నది, భరిస్తున్నది అయా, నడిపిస్తున్నది మీ కృప అయా. మీకు స్తోత్రాలు. ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఎంతోమందిని తెలివైన వారు, అందచంద, ఆస్తి, జ్ఞానము, ఘనత కలిగిన వారు, వారందరికంటే ఏ విషయంలో గొప్ప వారము, మంచి వారం అయితే అసలే కాదు నాయన, కేవలం మీ కృప మీ కృప మీ కృప అయా. ఉచితమైన మీ కృపను బట్టి స్తోత్రాలు యేసు ప్రభువా. మీ పరిశుద్ధ పాదలకి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఆకాశం, మీ భూమి మీద మా మాటలు కొద్దిగా ఉండాలి, మీరు హెచ్చాలి, మేము తగ్గాలి నాయన అయా. దైవ భక్తి కలిగిన అయా వారిగా మేము ఉండున్నట్లు కృప సహాయం చేయండి నాయన. ఎన్నో పోరాటాలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు, ఎన్నో నా తండ్రి బాధలు, చెప్పుకోలేనటువంటి సమస్యల నుంచి అయా అయినా విడిపించిన దేవ మీకే స్తోత్రాలు తండ్రి. మీ పాదాలకు వందనాలు. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ జారిపోయినా, ఎక్కడ తప్పిపోయిన దయతో క్షమించండి. మీ రక్తంలో శుద్ధీకరించండి. దోషములన్నింటిని బట్టి క్షమించండి. పరిశుద్ధపరచువాడ, పవిత్ర యేసోపుతో కడగండి అయ్యా. హిమము కంటే తెల్లగా ప్రతి విధమైన అపవిత్రత తొలగిపోవునుగా కేసు. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. స్వస్థత, క్షేమము, విడుదల దయచేయమని ప్రార్థిస్తాం. యేసు ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. మీకే వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు కాచిన రక్త ధారలు బట్టి తండ్రి, మీ నామానికి మహిమయ మహిమ అయా. మీకు కోట్ల కృతజ్ఞత కోట్ల కృతజ్ఞత కోట్ల కృతజ్ఞత. నలుగురు సభ్యులందరి కొరకు ప్రార్థిస్తాం అయా. నీ బిడ్డల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష కాపుదలకు అయా. ప్రతి కుటుంబము దీవించబడి ఆశీర్వాద అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా అయా. ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లుగా, వాక్యం చదివే విషయం, బైబిల్ అయా ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండినట్లు కృప సాయించి అయా. నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతివృత్తులు దీవించబడినట్లుగా నీ బిడ్డల పక్షంగా మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన. ఏ కుటుంబాలు ఆయా కష్టంతో, కన్నీళ్ళతో, దుఃఖముతో, వేదనతో ఉన్నారో విడుదల కలుగును గాక అయా. ప్రతి భారం నుంచి విడిపించమని, ప్రతి అయా వేదన నుంచి, కష్టము, కన్నీటి నుంచి విడుదల దయచేయండి. ప్రతి శ్రమ నుంచి విడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. అయా 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 మీకు ఎవరైతే ఉద్యోగాలు కలిగి అయా నీ బిడ్డల జీవితంలో తండ్రి నాయన అద్భుత కార్యం జరిగించి, వివాహాల కొరకు ఎదురు చూసిన వారు మీ చిత్తం నెరవేర్చబడాలి నాయన. సంతానం కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో అయా ఈ నెలలో, ఈ నెలలోని అద్భుత కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని. అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న కట్లలో ఉన్న వారికి, కన్నీటిలో ఉన్న వారికి విడుదల. ప్రతి దుఃఖము ఆనందంగా, ప్రతి కన్నీరు నాట్యముగా మార్చబడాలి. మానసిక వెదళ్ళు, బాధలు, బలహీనతల నుంచి విడిపించబడాలి ఆయన. శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయిన యేసునామములో స్వస్థత కలగాలి నాయన. మీకే స్తోత్రం. విడుదల ప్రకటిస్తున్నాం, క్షేమం ప్రకటిస్తున్నాము తండ్రి. యేసు నామము
అయా నా తండ్రి, ఆ గొప్ప చేయబడే నామం తండ్రి. అయా మీ నామాన్ని ఘనపరుస్తూ ఆదరిస్తూ తండ్రి, మీ నామానికి కోట్ల కృతజ్ఞతలు పెట్టు. సజీవుడైన దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, అద్వితీయ సత్యవంతుడైన దేవుడు, ఆద్యంతం అమరత్వం కలిగిన మనోహరుడైన మహోన్నత సజీవుడైన కృప వందనాలు తండ్రి. అయినా ప్రతి ఒక్కరు ప్రతిరోజు అయా పరిశుద్ధంగా జీవించినట్లు కృప సాయించి అయా ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధుల కొరకు, వారి క్షేమం కొరకు, అయా వారు చక్కగా ప్రేమించబడినట్లు, అయా వారు గౌరవించబడినట్లు కృప సాయించండి. చులకన భావం, నిర్లక్ష్యం తొలగించండి నాయన. అయా కొడుకులు, కోడలు, బిడ్డలు, అల్లులకు మంచి మనస్సు దయచేయండి తండ్రి. సాయం చేయండి నాయన. దైవ సేవకుల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం అయా తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్లో ఉన్న సేవకులందరి కొరకు సేవకుల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కావాలి. పరిశీలిస్తున్న విశాలపరచబడి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరే జరిగించమని అయా మీ కృప దయచి ఇంకా అనేకమైనటువంటి కట్ల నుంచి అయా ఖండించి అనేకలు అయా నీ కనికరం దయచి ప్రతి బంధకాలు తొలగిపోనట్లు, ప్రతి కట్లు తెగిపోనట్లు ప్రార్థిస్తాను తండ్రి. నాయనా మత ఉన్మాదుల హృదయాలు మార్చండి. హేతువాదులు, నాస్తికుల హృదయాలు, సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్నటువంటి ప్రతి విధమైన దాడులు అరికట్టబడాలి. మందిరాల నుంచి సేవకులు పంపబడాలి నాయన. సువార్థికులు రేపబడాలి. సువార్త భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు రేపబడాలి నాయన. తండ్రి నాయన, ఏ మనుషులు భూమి మీద చూసే ఏ మనుషులు అయినా మాకు ప్రతిఫలం ఇవ్వరు. పరలోకమందు చూసే నీవు మాత్రమే నాయన మాకు ప్రతిఫలం ఇచ్చి ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదండి తండ్రి. నాయన రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తూ అయా అలసిపోయి అయా తండ్రి అనారోగ్యాల పాలవుతుంది అయా, అయినప్పటికీ పరిచర్య చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తుంది. సేవకులందరినీ ఉజ్జీవింపచేయండి, బలపరచండి, ఆత్మలో దీవించి ఆశీర్వదించండి. మీ బలమైన వాక్య ప్రత్యక్షత ప్రతి సేవకుడి కొరకు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలో సేవకులందరి కొరకు మీ పాదలు సేవకులందరూ అయా దీవించబడి ఆశీర్వదించబడినట్లు, ఇంకా బలంగా వాడబడినట్లు, అభివృద్ధి చూసినట్లు, అవసరాలు తీర్చబడి అక్కర్లు తీర్చబడి కృప, ఈ కనికరం, మీ సహాయం అయా దయచేయండి తండ్రి. నాయన మీకు అనేకులైనటువంటి వారు ప్రభా నీ బిడ్డల జీవితాలకు, నీ బిడ్డల కుటుంబం అయా మీకే కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి. సార్వత్రిక సంఘం క్షేమం కలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు అయా తెలుగు రాష్ట్రంలో దైవ సేవకులు అందరి కొరకు క్షేమమునివ్వండి తండ్రి. కనికరించండి. మందిరాలు లేంచండి, మందిరాలు కట్టి సేవకులు లేంచండి. సార్వత్రిక సంఘం క్షేమం కొరకు క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన జీవాలు రద్దయిపోవాలి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రక్షణ క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం, యూదుల రక్షణ కొరకు, దేశ పరిస్థితులు మార్చబడి భయంకరమైనటువంటి కరోనాకు అయా మరలా రాబోతుంది ప్రభువా. అయా అనేక ప్రాంతాల్లో అయా నా తండ్రి కరోనా అయా వచ్చినది తండ్రి. యేసు నామంలో ఆ వైరస్ నాయన కాల్చివేయమని ప్రార్థిస్తాం. యేసు నామంలో ఆ యొక్క రోగం యొక్క అధికారాన్ని కొట్టివేస్తున్నాము, ఆ వ్యాధి యొక్క అధికారాన్ని కొట్టివేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం. కరోనా బారిన ఏ కుటుంబం, ఏ వ్యక్తి పడకుండా జాగ్రత్త పడుకున్నట్లు కృప సాయించు. ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క అయా నా తండ్రి భయంకరమైన బంధకాలను నా తండ్రి నాయన తెంచివేయమని ప్రార్థిస్తాం. అయా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ ఆత్మ దయచేయండి, మీ అభిషేకం దయచేయండి, మీ వెలుగు చేత అయా, మీ బలము చేత, మీ అభిషేకం, మీ ప్రసన్నత చేత అనేక సంఘాలు నింపబడాలి నాయన. అయా దొంగలు, వ్యభిచారాలు, తాగుబోతులు, తీరిపోతులు, రౌడీ షీటర్, నరహంతకులు, గ్యాంగ్స్టర్లు అయా నాయన తండ్రి నపుంసకులు, వ్యభిచారులు రక్షణలోకి వచ్చి సంపూర్ణ మద్యపాన నిషేధం కలగాలి. జైల్లో సువార్తకు అనుకూలమైన ద్వారా హాస్పిటల్ రోగాలు, వ్యాధులు, బాధలతో ప్రభు స్వస్థత బిడ్డల లక్ష్యం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు
తెలుగు రాష్ట్రాల ప్రజల రక్షణ, 29 ముఖ్యమంత్రుల రక్షణ, 29 రాష్ట్రాల గవర్నర్లు, 29 రాష్ట్రాల ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తాం. ఆయన రాష్ట్రపతి గారి రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తాం. అయ్యా దేశ ప్రధాని గారి రక్షణ క్షేమం కొరకు అయ్యా 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 ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ సన్నిధిని అయినా మేము అనుభవించారు. అయ్యా మీ ఆత్మ కార్యాలు జరగాలి నాయన తండ్రి. ఇవి జరుగునని మేము అనుకున్నాను భీకర కార్యం నీవు మాత్రమే చేయగలవయ్యా. నేర్పించి కనికరించండి. జైళ్ళలో వ్యాధులు బాధించి, హాస్పిటల్ రోగాలు బాధలతో స్వస్థత, విడుదల, క్షేమం దయచేయండి. రాష్ట్రపతి గారికి అయినా అయ్యా మోడీ గారి కొరకు, వారి రక్షణ కొరకు క్షేమం, జడ్జి, లాయర్ల కొరకు నాయన, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అయ్యా పోస్టల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్ రక్షణ క్షేమం, విడుదల, లంచగొండ్లు, అవినీతి, అక్రమం తొలగిపోనట్లుగా రూపుమాపబడినట్లుగా ప్రార్థిస్తున్నారు. ఉపదయించండి అయా. క్రైస్తవులకు వ్యతిరేకింపులు ఇచ్చిన ప్రతి జీవో, ప్రతి ఆలోచన, ప్రతి అధికారము యేసు నామములో కొట్టివేయబడును గాక, రద్దుపరచబడును గాక, క్యాన్సల్ అయిపోవునుగా యేసు నామములో. తండ్రి అయా మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని కానీ అయా మీ నామాన్ని మహిమపరుస్తున్నాను అయా. నీకని అయినా మీ పాత్రకు అయా మీకు అయా మీకు అయా మీకు ఆరాధన అయా మీకే లెక్కలేదని స్తోత్రాలు 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 చెల్లించు ప్రభు. కృప దయచేయుడి వారు, మగవారు, చోటువారు, వెలికి లోపము అయా మానసిక వికలాంగులు, దయపు అంధకార చీకటి శక్తులతో పీడించబడుతున్నప్పుడు విడుదల దయచేసి, ఉద్యోగ సభలు, స్వస్థ సభలు, స్వార్థ సభలు ఎక్కడ జరిగినా అయ్యా మీ సన్నిధి కుమ్మరించబడినట్లుగా సహాయం చేయాలి. తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు, మా ప్రాంతాలు, మా పట్టణాలు, మా బజారు, మా బంధువుల రక్షణ కొరకు అయా మాకు తెలిసిన వారు, మేము తెలిసిన వారు నిజమైన నీ ప్రేమను తెలుసుకున్నట్లుగా మా నోట మీ మాటలు విషయాలు అయా జ్ఞానం కలిగి నోరు తెరిచినట్లు కృప సహాయం చేయండి. మీ ఆత్మశక్తితో, మీ బలముతో నింపమని ప్రార్థిస్తున్నాం. వాడబడాలి నాయన. వ్యాపార రంగ సంస్థలో ఉన్నవారు అయా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా అయా మా దేశంలో మీ ఆధిపత్యమైన, మా రాష్ట్రంలో మీ ఆధిపత్యం, మా ప్రాంతాల్లో, మా పట్టణాలలో ఎవరి బిడ్డలు, ఎవరి కుమారులు, ఎవరి కుమార్తెలు అయా మీ నైనా వివాహాలు మీ చిత్తానుసారంగా, ఉద్యోగాల కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన. ఈ కృపలో భద్రపరచండి. దిక్కుదేశ లేని వారికి, చేతి పనులు దొరకల్లాడుతున్న వారు, అనాథల కొరకు, విధవరాల కొరకు, వారి పోషణ కొరకు, వారి సంరక్షణ కొరకు వారికి మీ కృప కలుగునట్లుగా మీ ఆత్మశక్తి అయినా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడి క్రైస్తవ సమాజం అంతా నియమించబడాలి అయా. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నడుచుకోవాలి తండ్రి. కనికరించిన వేషధారణ, నామకార్థ క్రైస్తవం నుంచి అనేకులు విడిపించబడాలి చేస్తున్నాను అయా. స్వస్థత కలగ, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, క్షేమము అయా. యేసు నామములో అద్భుతాలు జరుగును కాకేసి కృపకలు మహిమ మీకే ఆరోపిస్తున్నా తండ్రి. ప్రార్థనలన్నీ మీ పాసిన ధూపములు ఇచ్చించు అయా. మోషన్న తన కుటుంబాన్ని, పరిచర్యను అయా, భార్య బిడ్డలు మీ కృపాహస్తాలు, నన్ను నా బిడ్డలు నా కుటుంబం మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటాం. మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.